నమస్తే వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను డిన్నర్ నుండి అనమాట. ఈరోజు మా డిన్నర్లోని దోశ అలాగే పల్లీల చట్నీ. సో మమ్మీ అయితే చేస్తున్నారు. చట్నీ అందరికీ తెలిసిందే కదా ఎలా చేస్తారు అనేది. సో ఒకసారి మీతోనైతే షేర్ చేసేస్తాను అనమాట మేము ఎలా చేసుకుంటాం అనేది. సో పల్లీలు తీసుకుంటాము, ఆ తర్వాత కొంచెం మనమైతే కడాయిలో ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కొంచెం అలా వేడెక్కిన తర్వాత ఏం చేస్తామనంటే తొక్క తీసేస్తాం అనమాట. ఆ తర్వాత గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీలో వేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత ఏం చేస్తాము అనంటే ఒక కడాయి తీసుకుంటాము, దాంట్లోని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ అలా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా. ఆ తర్వాత అంటే మనము పల్లీలు వేసుకున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా 2 పచ్చిమిర్చీలు అంటారు కదా, సో పచ్చిమిర్చీలే 2 వేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి, వాటర్ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం అంటే ఇద్దరికి కదా, నాకు మమ్మీకి అనమాట. ఎందుకంటే ఇంకా డిన్నర్లో ఇంకెవరు లేరు ఇంట్లోని. సో మా ఇద్దరి గురించి కాబట్టి కొంచెమే చట్నీ చేస్తున్నాం, పల్లీల చట్నీ. సో పల్లీల చట్నీ సాలిడ్గా కూడా ఉంటుంది, ఇలా లిక్విడ్ కూడా చేసుకోవచ్చు. సో నాకైతే ఇలా ఇష్టం అనమాట ఎక్కువ. సో అందుకే ఇలా చేసుకుంటున్నాం ఈరోజు. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ మనకు కావాల్సిన సాల్ట్. ఆ తర్వాత ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపుకి కూడా సేమ్ అదే కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు, కొంచెం ఆవాలు వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకొని అదైతే వేసేసుకుంటాం అనమాట చట్నీలోని. సో మన పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా టేస్టీగా పల్లీల చట్నీ ఇలా కూడా చేసుకోవచ్చు, ఎప్పుడైనా ట్రై చేయండి. సో మేమైతే ఇలా చేసుకుంటుంటాము. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ కూడా రెడీగా ఉంది కాబట్టి మమ్మీ అయితే దోశలు వేసేస్తారు. ఇది నెక్స్ట్ డే అనమాట. ఈరోజు అమెజాన్ నుండి పార్సల్ వచ్చింది, అదే ఓపెన్ చేసి చూస్తున్నాను. పార్సల్ ఏంటి అంటే ఇది నాది కొత్త ఫోన్ బావ పంపించారు, గిఫ్ట్ అంతా. సో యాక్చువల్లీ ఏం జరిగింది అని అంటే, నా ఫోన్లో ఎప్పుడూ వ్లాగ్స్ చేస్తుంటాను కదా, వీడియోలు తీస్తుంటాను కదా, ఎప్పుడు ఫోన్లో ఇన్సఫిషియెంట్ స్పేస్ అనేది చూపిస్తుంటుంది అనమాట. ఆల్వేస్ ఎప్పుడు అసలు స్పేస్ ఉండదు. సో తెలుసు బావకి, అది చూసారనమాట. వ్లాగ్స్ చేస్తున్నావు, స్పేస్ ఉండదు, ఎలా వీడియోలు తీస్తున్నావు అనేసి. సో అందుకే నాకు తెలియకుండా ఆర్డర్ అయితే చేసేసారు, ఇప్పుడే వచ్చింది. సో ఫోన్ వచ్చేసి శాంసంగ్ గ్యాలక్సీ ఫోన్ అనమాట. కొంచెం పెద్దగా సైజ్గా ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇలానే వచ్చేది అనమాట, తర్వాత మధ్యలోని చిన్న సైజు ఫోన్స్ వచ్చేవి. ఇప్పుడు మళ్ళీ ఇదే ట్రెండ్ నడుస్తుందంట, పెద్ద సైజ్ ఫోన్లు వస్తున్నాయి. ఫోన్ చాలా బాగుంది. సో ఎప్పుడు నా ఫోన్లోని ఏదైనా తీద్దాము అని అంటే, ఏదైనా ఒక ఫోటో తీద్దామని అంటే ఎప్పుడూ స్పేస్ ఉండదు అనమాట. సో అది డిలీట్ చేసుకొని మళ్ళీ యాప్స్ డిలీట్ చేసుకొని ఇలా జరుగుతుంటుంటుంది. సో అందుకని ఎందుకు ఆ బాధ అనేసి ఒక ఫోన్ తీసేసుకుంటే సరిపోద్దని బాబు అయితే ఫోన్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే నా వీడియోలన్నీ కొత్త ఫోన్ నుండే తీస్తాను. ఇంకా నా పాత ఫోన్ వచ్చేసి నా పర్సనల్ యూస్కి అయితే యూస్ చేసుకుంటాను. అంటే వేరే యాప్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ యాప్స్, సో అవన్నీ దాంట్లో యూజ్ చేస్తాను అనమాట. సో అదే చూస్తున్నాను, ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి కదా, ఫోన్ ఎక్కడైనా బ్రేక్ వచ్చిందా, లేకపోతే ఏదైనా డ్యామేజ్ ఉందా, లేకపోతే అసలు ఫోన్ ఉందా లేదో కూడా మనం అన్నీ రికార్డ్ చేసుకోవాలి. ఏదైనా ఇలాంటి కాస్ట్లీ ఫోన్ కానీ, లేదైనా కాస్ట్లీ ఏదైనా థింగ్స్ వస్తే మాత్రం మీరు కూడా వీడియోలు తీసుకుంటారు.
తీసుకోండి. ల్యాప్టాప్ వచ్చినా కూడా ఇలా వీడియోలు తీసుకొని పెట్టుకోవాలి స్టార్టింగ్లోనే, అంటే మనం అన్బాక్సింగ్ చేసేటప్పుడు. సో వాళ్ళకి మనం చూపించవచ్చు అందుకనేసి. సో ఫోన్ అయితే బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో ఫోన్ కవర్ కూడా అమెజాన్ నుండి సెపరేట్గా వచ్చింది. ఫోన్ కవర్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ ఈజ్ వెరీ నైస్ అనమాట. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా కవర్ ఉండాలి కదా. ఇప్పుడైనా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు ఆ ఫోన్ అయితే కింద పడుతుంటుంది. వీడియోలు ఏదైనా తీసేటప్పుడు, వ్లాగ్స్ తీసేటప్పుడు చాలా టైంలో కింద పడింది. సో అందుకని ఏమైనా బ్రేకేజ్ అవి అవ్వకుండా ముందుగానే కవర్ వేసేస్తే మంచిది కదా. సో కవర్ కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఈ కేక్ ఎలా ఉందో చెప్పండి. ఇది మా సిస్టర్ చేసిందనమాట, చాలా బాగా చేస్తుంది. అంటే లాక్డౌన్ టైంలోనే ఎక్కువ కేక్స్ చేసింది ఇంట్లోనే. ఇది ప్యూర్ వెజ్ కేక్ అనమాట, ఎగ్ అసలు లేకుండే చేసింది, చాలా బాగుంది కదా. ఇప్పుడైతే బాగా ఎక్స్పర్ట్ అయిపోయింది. ఏ రోజైనా మీతోని నేను రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను మార్కెట్కి. మార్కెట్ అంటే వెజిటేబుల్ మార్కెట్ అనమాట, ఎక్కడో కాదండి, మా ఇంటి దగ్గరే. అంటే ఒక 10 స్టెప్స్ వేస్తే ఇంటి దగ్గరే ఉంటుంది. అంటే టెంపరీ వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది కదా, సో అదనమాట. ఎవ్రీ సాటర్డే పెడుతుంటుంటారు షాప్స్. సో అక్కడికైతే వెళ్తున్నాను వెజిటేబుల్స్ తీసుకురావడానికి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కూడా చేయండి. సో నేనైతే మార్కెట్ నుండి వచ్చేసాను. ఏమేమి తీసుకొచ్చాను అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లం ఇప్పుడు ఎన్ని డేస్ నుండి అయితే పావు అంటే 250 గ్రామ్స్ 50 రూపీస్ ఉందన్నమాట. మధ్యలో 60 అయింది, 70 అయింది, కానీ 50 కన్నా తగ్గట్లేదు అసలు. ఎన్ని మంత్స్ అయిపోయింది కదా. కానీ మాకు అల్లం చాలా యూజ్ అనమాట, అందుకనేసి 1/2 kg అయితే తీసుకొచ్చాను. తర్వాత ఇంకా ఆలుగడ్డ తీసుకున్నాను కేజీ. ఆలుగడ్డ మాకు ఇక్కడ హైదరాబాద్లో అయితే 50 అనమాట కిలో. సో అది కూడా 1/2 kg కాదు, కేజీ తీసుకొచ్చాను. ఆ తర్వాత ఆనియన్స్ 100కి 5 కిలో, 2 కిలోస్ తీసుకొచ్చాను. ఆ తర్వాత పాలకూర కూడా తీసుకొచ్చాను. పాలకూర కట్ట 20 రూపీస్. సో 2 కట్టలు తీసుకొచ్చాను 40 రూపీస్ ఇచ్చి. ఆ తర్వాత ఇంకా బనానాస్ తీసుకున్నాను, దేవుడికి పువ్వులు తీసుకున్నాను. సో ఆ తర్వాత వంకాయ కూడా 250 గ్రామ్స్ తీసుకున్నాను, అంటే కొంచెం ఉందన్నమాట కొన్ని. సో అందుకని మమ్మీ 250 గ్రామ్స్ సరిపోతుంది అన్నారు. సో అందుకని 250 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగ కొన్ని అలా తీసుకొచ్చాను. ఇంకా బీరకాయ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత డ్రమ్ స్టిక్ 10 రూపీస్ అంట. ఆ తర్వాత ఇంకా లెమన్ కూడా తీసుకున్నాను. అలా అంటే ఇంకా మీకు చెప్పాను కదా. సో ఇవే తీసుకొచ్చాను ఈరోజు. సో ఇప్పుడు సమ్మర్ కదా, అందుకనేసి ఈరోజు మీతోనే ఈజీగా అయిపోయి ఫాస్ట్గా అయిపోయి 2 సమ్మర్ డ్రింక్స్ అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి బనానా స్మూతీ అనమాట. సో దీనికైతే కావాల్సినవి ఏంటంటే బనానా 4 తీసుకున్నాను. ఆ తర్వాత షుగర్, ఆ తర్వాత పెరుగు తీసుకుంటాము.
అంటే మీరు డైటింగ్ అలాంటివి ఏదైనా చేస్తే మాత్రం షుగర్ అవాయిడ్ చేసి మీరు ఇంకా హనీ అయినా వేసుకోవచ్చు, ఆ తర్వాత బెల్లం ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నాకు కొంచెం షుగర్ అలవాటు అనమాట, అందుకనే షుగర్ అయితే వేసుకుంటున్నాను. సో షుగరు అంటే ఎక్కువ స్పూన్స్ వేసుకోము, కొంచెం ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పెరుగు అయితే ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం అసలే. అంటే జ్యూస్ కానీ స్మూతీ కానీ ఎన్నో టైప్స్ ఉంటాయి, దాంట్లో మనము డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం ఫాస్ట్గా 3 ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది అనమాట. సో అందుకని ఫాస్ట్గా అయ్యి 2 డ్రింక్స్తో మీతో షేర్ చేస్తాను, సమ్మర్ డ్రింక్స్. సో పెరుగు కూడా చాలా ఎక్కువగా వేసుకుంటే మంచిది. సో పెరుగు అయితే మనం ఇక్కడ ఒక 5-6 స్పూన్స్ అయితే వేసేసుకుంటున్నాము. ఆ తర్వాత అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. మన స్మూతీ అయితే రెడీ అయిపోతుంది, బనానా స్మూతీ. గ్రైండ్ చేశాక ఇలా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది లుక్ కూడా. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా బాగుంటుంది సమ్మర్లో అయితే స్పెషల్లీ. మీకు కొంచెము అంటే లిక్విడ్ టైప్ కావాలి అని అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు మాకు కొంచెం సాలిడ్ అంటే కొంచెం కొంతమందికి థిక్ ఇష్టం అనమాట జ్యూసెస్, సో అలా కూడా మీరు వాటర్ అయిపోతే సరిపోతుంది. కానీ పెరుగు వేయకుండా ఇంకా మిల్క్ వేసుకోవచ్చు, కానీ మిల్క్ పెరుగు కలపకండి, ఎందుకంటే ఐ థింక్ రెండిట్లో ఆ రెండు కలిపితే జ్యూస్ అంటే రియాక్షన్ ఉంటుందేమో అనుకుంటున్నాను. సో ఐదర్ మిల్క్ ఆర్ మీరు యూజ్ చేయొచ్చు పెరుగు, సో ఏదో ఒకటి వేసుకోండి. సో నేనైతే మిల్క్ అయితే ఎప్పుడు జ్యూస్లో వేయను అనమాట, అందుకని పెరుగు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ మన సమ్మర్ డ్రింక్ వచ్చేసి మస్క్ మెలన్ జ్యూస్. మస్క్ మెలన్ జ్యూస్ కూడా ఏం అవసరం లేదు, మస్క్ మెలన్ ఉంటే సరిపోతుంది. షుగర్ కొంచెం, తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. సో లోపల సీడ్స్ అవన్నీ ఉంటాయి కదా, అదైతే క్లీన్ చేసేసుకున్నాము, తీసేసుకున్నాము. సో మస్క్ మెలన్ ఇప్పుడైతే కట్ చేసేసుకుంటాము, కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. సో దాంట్లోని షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు మీరు సేమ్ హనీ అయినా వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం అయినా వేసుకోవచ్చు. నేనైతే షుగర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేయాలి, ఎందుకంటే కొంచెం చాలా ఎక్కువగా థిక్గా ఉంటుంది అనమాట ఇలా గ్రైండ్ చేస్తే. సో అందుకని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవడం అని అంటే ఎక్కువగా వాటర్ కాదు, జస్ట్ అది గ్రైండ్ అవ్వడానికైనా కొంచెం మనకి వాటర్ వేసుకోవాలి కదా, సో అలా అనమాట. కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే మరీ వాటర్ వేసుకుంటే జ్యూస్ తాగినట్టు ఉండదు. బయట అంటే వాళ్ళు వాటర్ వేసి మనకు సర్వ్ చేస్తారు, కానీ ఇంట్లో కాబట్టి మనం తక్కువ వాటర్ వేసుకొని ఎక్కువగా ఫ్రూట్ జ్యూస్లా ఉండేటట్టు మనం చూసుకోవాలి. సో మన మస్క్ మెలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో మన మస్క్ మెలన్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఫాస్ట్గా ఈజీగా 2 డ్రింక్స్ అనమాట, సమ్మర్ డ్రింక్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.